మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పోలీ పాడ్యమి, పరమ పవిత్రమైన రోజు. కార్తీక మాసం నెల రోజుల పాటు నియమంగా పాటించిన వారు అమావాస్య మర్నాడు మార్గశిర మాసం మొదటి రోజు అయినటువంటి పాడ్యమి రోజు దీపాలు వెలిగిస్తారు. ఆ రోజుతో కార్తీక మాసం పూర్తయినట్టు. ఈ రోజునే పోలీ పాడ్యమి లేదా పోలీ స్వర్గం అంటారు. పోలీ పాడ్యమి కార్తీక మాసం చివరి రోజు చేసే క్రతువు. ఉదయాన్నే ఒత్తులు వేసి అరటి దొప్పలలో దీపం పెడతారు. అలా భగవంతుణ్ణి కొలుస్తారు. హరిహరులకు కార్తీక మాసం ప్రీతికరమైంది. మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన ఒత్తులతో అరటి డొప్పలతో దీపాలను వెలిగించి భక్తులు నదులు పుష్కరిణిలలో వదులుతూ ఉంటారు. వీలు కాని వారు ఇంటి వద్ద బకెట్ లేదా డప్పుల్లో వేస్తారు. స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలీ స్వర్గం నోము ఒకటి. పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది. కార్తీక మాసంలో ఆఖరి రోజు అనగా అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున పోలిని స్వర్గానికి పంపిస్తారు. కార్తీక మాసం చివరి రోజు చీకటితో లేచి, అంటే సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే లేచి నెల రోజులు చేసినట్టుగా స్నానం చేసి అరటి డొప్పల్లో ఒత్తిని వెలిగించి చెరువుల్లో కానీ లేదా ఒక బేసిన్లో నీళ్లు పోసుకొని కానీ దీపాలను వదులుతూ కార్తీక మాసానికి వీడ్కోలు పలుకుతారు. అసలు ఈ పోలీ పాడ్యమి రోజు నీటిలో దీపాలు ఎలా వదలాలి, ఏ సమయంలో వదలాలి, దీపాలు వదిలేటప్పుడు ఎటువంటి పొరపాట్లు చేస్తే మహాపాపం కలుగుతుంది, నదులు చెరువులు దగ్గరలో లేని వాళ్ళు దీపం ఎలా వదలాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ముందుగా పోలీ పాడ్యమి పూజ ఎలా చేయాలంటే, కార్తీక మాసంలో దీపాలు వెలిగించలేని వారు ఈ ఒక్కరోజు అనగా పోలీ పాడ్యమి రోజున తులసి కోట వద్ద దీపం పెట్టినా లేదా నీటిలో దీపాలు వదిలినా ఆ నెల రోజులు దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని నమ్మకం. అయితే ఈ రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలో చాలా మందికి తెలియకపోవచ్చు. కావున పోలీ పాడ్యమి పూజా విధానాన్ని తెలుసుకుందాం. పాడ్యమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి శుచి అయిన దుస్తులను ధరించి ముందుగా ఆకాశంలో ఉన్న నక్షత్రాలను దర్శనం చేసుకొని ఆ తరువాత తులసి కోట వద్ద శుభ్రం చేసి బియ్యపు పిండితో ముగ్గును వేసి ముగ్గును పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి. తరువాత పూజకు కావలసిన సామగ్రిని సిద్ధం చేసుకోవాలి. పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఆవు నెయ్యి అరటి దొప్పలు 31 వత్తులు పువ్వులు కొబ్బరికాయ అగరవత్తులు చలివిడి వడపప్పు మొదలైన వాటిని సిద్ధం చేసుకోవాలి. ఇంటిలో దీపారాధన చేసుకొని తర్వాత తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. ఆ తరువాత 31 వత్తులను అరటి దొప్పలతో సహా నీటిలో వదలాలి. ముందుగా వత్తులను పత్తితో తయారు చేసుకుని ఆవు నేతిలో నానబెట్టి ఉంచుకోవాలి. పాడ్యమి రోజు ఉదయం ఏదైనా కాలువ వద్ద గాని చెరువు వద్దకు వెళ్లి ఒక అరటి దొప్పలో ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఒక వత్తులను ఉంచి చిటికెడు పసుపు కుంకుమ వేసి ఒక పుష్పం అక్షింతలను వేసి కొంచెం చలివిడి వడపప్పును నైవేద్యంగా ఆ అరటి దొప్పలో ఉంచి ఆ వత్తులను వెలిగించి నెమ్మదిగా నీటిలో వదలాలి. తరువాత 3 సార్లు నీటిని నెమ్మదిగా చేతితో ముందుకు తొయ్యాలి. అంటే పోలిని సాగనంపుతున్నట్లుగా ముందుకు నీటిని తొయ్యాలి. ఆ తరువాత పోలి యొక్క కథను చెప్పుకోవాలి లేదా మనసులో తలుచుకోవాలి. అమ్మ, ఆ పసుపు కుంకుమలను తీసుకొని మాకు కూడా పసుపు కుంకుమలను ప్రసాదించు తల్లి అని ఆమెను వేడుకోవాలి. అలాగే చలివిడి వడపప్పును స్వీకరించి మాకు కడుపు చల్లదనాన్ని కలిగించు తల్లి అని ప్రార్థించాలి. అక్కడే ఉన్న కనీసం 3 లేదా 5 ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. ఇంకా ఎక్కువ మందికి ఇచ్చినా పర్వాలేదు. ఇలా చేస్తే ఆ స్త్రీలకు సౌభాగ్యం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. లేదండి మాకు కొలనుకు వెళ్లడం వీలు కాదు అనుకునేవారు మీ ఇంటి దగ్గర ఉన్న తులసి కోట వద్ద ఒక పెద్ద పాత్రలో లేదా టబ్బులో నీరు నింపి దానిని తులసి కోట వద్ద ఉంచి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగానే అరటి దీపాలను తులసి కోట వద్ద ఉంచిన నీటి పాత్రలో
జాగ్రత్తగా విడిచి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వరమస్తు అని చెప్పి నీటిని వదలాలి. ఎవరైనా పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించలేకపోతే ఈ రోజు తులసి కోట వద్ద 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. అలాగే చలివిడి, వడపప్పు, తులసి కోట వద్ద నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు. ఒక్క విషయమండి, ఈ పూజ మొత్తం కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడే చెయ్యాలి. అంటే తెల్లవారక ముందే చెయ్యాలి. తరువాత దగ్గరలో ఉన్న గుడికి గాని లేదా వీలు ఉన్నవారు శివాలయానికి వెళ్లి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. ఇలా చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. పోలీ పాడ్యమి దీపాలు ఏ ముహూర్తంలో వెలిగించుకోవాలంటే బ్రహ్మ ముహూర్తంలో వెలిగించుకోవాలి. నవంబర్ 13న ఉదయం 4:44 నుండి 5:35 వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. కానీ 5:01 వరకు అమావాస్య తిథి ఉంది. కాబట్టి 5:01 నుండి 5:35 మధ్య కాలంలో ఈ పోలీ పాడ్యమి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఈ సమయం దాటినా పర్వాలేదు, కానీ సూర్యుడు రాకముందు వెలిగిస్తే సరిపోతుంది. ఇక ఇప్పుడు పోలీ పాడ్యమి రోజు చేయకూడని పొరపాట్ల గురించి తెలుసుకుందాము. 99% మందికి ఈ పొరపాట్ల గురించి తెలియక ఈ పొరపాట్లు చేసి పాపాన్ని మూటకట్టుకుంటున్నారు. చాలామంది ఈరోజు 30 లేదా 31 సంఖ్యలో ఒత్తులు వేసి దీపాలు పెడతారు. కానీ అలా చేయకూడదు. ఖచ్చితంగా 33 ఒత్తులు వేసి దీపాలు వెలిగించుకోవాలి. కార్తీక మాసం 31 రోజులకు 31 ఒత్తులు, అలాగే పాడ్యమి రోజుకు 2 ఒత్తులు కలిపి మొత్తం 33 ఒత్తులు వెలిగించుకోవాలి. చాలామంది 30, 31 సంఖ్యలో ఒత్తులు వేసి దీపాలు పెడతారు. కానీ అలా చేయకూడదు. ఖచ్చితంగా 33 ఒత్తులతోనే దీపాలు వెలిగించుకోవాలి. అలాగే పోలీ పాడ్యమి రోజు చాలామంది కొబ్బరి చిప్పల్లో, ప్లాస్టిక్, థర్మాకోల్ కప్స్లో దీపాలు పెట్టి వదులుతూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే ఇవి గంగలో కలిసిపోవు. వీటిల్లో దీపాలు పెట్టి నదులలో వదిలితే వీటి వలన నీటిలోని చరాచరులకు కూడా హాని కలిగిస్తాయి. కొబ్బరి చిప్పల్లో దీపాలను పెట్టి నీటిలో వదలటం వలన అవి తొందరగా మట్టిలో కలువవు. ఎవరైనా సరే స్నానం కోసం ఆ కొలనులో లేదా ఆ కాలువలో లేదా ఆ నదిలో దిగినప్పుడు పొరపాటున అవి వారి కాలికి గుచ్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది. దాని వలన పుణ్యం రాదు, పాపం చుట్టుకుంటుంది. ఖచ్చితంగా పోలీ పాడ్యమి రోజు శాస్త్రం ప్రకారం అరటి డొప్పల్లోనే దీపాలు వెలిగించి నదులలో వదలాలి. ఇదే శాస్త్రం. ఒకవేళ మీకు అరటి డొప్పలు అందుబాటులో లేకపోతే ప్రసాదం డొప్పలు, ఇస్తరాకు ఆకులతో చేసిన డొప్పలు ఉంటాయి కదా, అటువంటి డొప్పల్లో పెట్టి వెలిగించవచ్చు. అంతేగాని కొబ్బరి చిప్పల్లో, ప్లాస్టిక్ డొప్పలలో, థర్మాకోల్ కప్స్లో దీపాలు పెట్టి నదులలో వదలవద్దు. పాపం చుట్టుకుంటుంది. ఎందుకంటే మనం పెట్టిన దీపాలు గంగలో ఐక్యమైపోవాలి. అప్పుడే ఫలితం కలుగుతుంది. అరటి డొప్పల్లో దీపాలు వదిలితే ఆ అరటి డొప్పలు కిందికి వెళ్ళి మెత్తగా మారిపోతాయి. ఆ అరటి డొప్పలను చేపలు తినేస్తాయి. కానీ ప్లాస్టిక్, థర్మాకోల్ నీటిలో కరగవు. పైగా జలచరులకు కీడు చేస్తాయి. కనుక వీటిల్లో దయచేసి దీపాలు వదలవద్దు. ముఖ్యంగా కొబ్బరి చిప్పల్లో దీపాలను వదలవద్దు. అవి అక్కడ స్నానం చేసే జనాలకు గుచ్చుకొని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పొరపాట్లు చేయవద్దు. అలాగే పోలీ పాడ్యమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు పొరపాటున కూడా నది దగ్గరకు వెళ్ళి కానీ లేదా ఇంటి వద్ద కానీ నీటిలో దీపాలు వదలకూడదు. అలా చేస్తే పాపం కలుగుతుంది. పోలీ పాడ్యమికి నెలసరిలో ఉన్న ఆడవారు దీపాలు వదలవద్దు. దీపాలు వదలలేకపోయామని మీరేమీ బాధపడకండి. నెలసరిలో ఉన్న ఆడవారు మనస్ఫూర్తిగా పోలీ పాడ్యమి రోజు మనసులో దైవాన్ని స్మరించుకోండి చాలు. ఎందుకంటే భక్తి ముఖ్యం. హంగులు, ఆర్భాటాలు అవసరం లేదు. పోలీ స్వర్గం కథ ద్వారా తెలుసుకోవలసిన విషయం ఇదే. చాలామంది 4వ రోజు వెలిగించవచ్చునని లేదా 5వ రోజు స్నానం అయిపోయింది వెలిగించుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ పొరపాట్లు చేయవద్దు. మనం ఏ పూజ అయినా సరే 5 రోజులు స్నానం అయిపోయిన తర్వాత 6వ రోజు నుంచి మాత్రమే మనం పూజలను చేసుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి పోలీ పాడ్యమి రోజు
నెలసరిలో ఉన్న ఆడవారు పొరపాటున కూడా దీపాలు వదలవద్దు. ఈ పోలీ పాడ్యమి రోజు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆడవారు ఈరోజు తెల్లవారుజామున నిద్రలేస్తారు కనుక మధ్యాహ్నం కాసేపు నిద్రపోతూ ఉంటారు. కానీ ఈరోజు మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. అలా నిద్రిస్తే మీరు చేసిన పూజకు ఫలితం రాదు. అదేవిధంగా పోలీ పాడ్యమితో కార్తీక మాసం పూర్తయ్యి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది కనుక చాలామంది పోలీ పాడ్యమి రోజు మాంసాహారం తింటారు. అంటే కార్తీక మాసం 30 రోజులు మాంసాహారం తినని వారు ఈ రోజు నుండి మళ్ళీ మాంసాహారం తీసుకుందాం అనుకుంటూ ఉంటారు. కానీ ఈ పోలీ పాడ్యమి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. మరుసటి రోజు నుండి మాంసం తీసుకోవచ్చు, కానీ పోలీ పాడ్యమి రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. అలాగే పోలీ పాడ్యమి పూజ చేసేవారు తప్పనిసరిగా ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి. పొరపాటున కూడా ఈరోజు భార్యాభర్తలు కలవకూడదు. అదేవిధంగా పోలీ పాడ్యమి రోజు దీపాలు వెలిగించేవారు తప్పకుండా నదులలో, కొలనులు లేదా కాలువలలో తప్పకుండా స్నానం చేసి ఈ పోలీ పాడ్యమి దీపం వదలాలి లేదా వెలిగించుకోవాలి. నదులలో స్నానం చేసే వీలు లేని వారు మీకు అందుబాటులో బావిలు ఉన్నా ఆ నీటితో స్నానం చేసి అయినా సరే ఈ దీపాలను వెలిగించుకోవచ్చు, లేదా కాలువలో కూడా స్నానం చేయవచ్చు. ఇవేమీ కుదరని వారు సాయంత్రం బకెట్ నీటిని ఆరుబయట ఉంచి ఉదయాన్నే గంగాదేవి నామాన్ని 3 సార్లు తలుచుకొని స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అలా స్నానం చేసి నదులలో, చెరువులలో, కాలువలలో పోలీ దీపాలను వదలవచ్చు. మాకు నదులు, కాలువలు, చెరువులు చాలా దూరంలో ఉన్నాయి అనుకున్నవారు ఇలా బకెట్ నీటితో స్నానం చేసి ఆ తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ఆ నదులలో కానీ, చెరువులో కానీ, కాలువలో కానీ దీపాలను వెలిగించుకోవచ్చు. ఇలా వదిలే అవకాశం లేనివారు ఇంటి వద్ద, తులసి కోట వద్ద అయినా సరే టబ్లో లేదా బకెట్లో కూడా ఆ దీపాలను వెలిగించుకోవచ్చు. ఈ దీపాలను స్టీల్ బకెట్లో లేదా స్టీల్ టబ్బుల్లో వెలిగించుకోకూడదు. ఇత్తడి లేదా అల్యూమినియం లేదా ప్లాస్టిక్ బకెట్లో వెలిగించుకున్నా పర్వాలేదు. ఈ పూజ అంతా కూడా సూర్యోదయానికి పూర్వమే అయిపోవాలి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఉదయాన్నే వెలిగించాలి కదా అని 8కో 9కో కాకుండా సూర్యోదయానికి పూర్వమే, అంటే కనీసం 5:30, 6 లోపు వెలిగించేసుకోవాలి. అదేవిధంగా 33 వత్తులను వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించరాదు. ఏకహారతి ద్వారా వెలిగిస్తే చాలా మంచిది. ఈరోజు ముత్తైదువులకు తాంబూలం ఇస్తే చాలా మంచిది. వారికి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు. పొరపాటున కూడా ఆ తాంబూలంలో నలుపు, కాఫీ రంగు, ఊదా రంగు వంటి కలర్లో ఉన్న జాకెట్ ముక్కలను ముత్తైదువులకు ఇవ్వకూడదు. ఎరుపు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు ముక్కలు ఇస్తే చాలా మంచిది. కాబట్టి పోలీ పాడ్యమి రోజు పూజ చేసే వారందరూ కూడా తప్పక ఈ నియమాలను పాటించుకోవాలి. అప్పుడే మీరు చేసే పూజకు ఫలితం లభిస్తుంది. లేదంటే పూజకు ఫలితం రాదు, పైగా కష్టాలు ఎదురవుతాయి. ఇక ఇప్పుడు చివరిగా పోలీ పాడ్యమి కథను విందాం. పూర్వం కృష్ణా నదీ తీరంలో బాదర అనే ఒక గ్రామం ఉండేది. ఆ ఊళ్ళో పోతడు అనే ఒక చాకలివాడు ఉండేవాడు. ఆయన భార్య మాలి, మహాగయ్యాలి. ఆ వీధిలోనూ ఆ ఊళ్ళోనూ ఆమె ఎవ్వరినీ నెగ్గనిచ్చేది కాదు. ఆమెకు 4 కొడుకులు. వాళ్ళందరికీ కూడా వివాహం జరుగుతుంది. మొదటి 3 కోడళ్ళు కూడా అత్తగారి మాదిరిగానే గొడవలు పెట్టుకునే రకం. అందువలన మాలి ఆ 3 విషయంలో తగ్గి ఉండేది. 4వ కోడలు పోలి అంటేనే ఆమెకు మహాలోకువ. పోలికి అణకువ, దైవభక్తి ఎక్కువ. పోలి భర్త కాస్త మెతక మనిషి. అందువలన ఆమె ఆ ఇంట్లో మరింత అలుసు అవుతుంది. అతతో పాటు మిగతా 3 కోడళ్ళు కూడా ఆమె పట్ల చాలా కటువుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళంతా ఏ పని చేయకుండా మొత్తం పనంతా కూడా పోలికి అప్పగించేస్తూ ఉంటారు. దాంతో పోలికి చాలా కష్టమైపోతూ ఉంటుంది. పోలి చాలా కష్టపడుతుందని తెలిసిన భర్త ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి. పాపం ఊళ్ళో వాళ్ళు కూడా పోలి పరిస్థితికి జాలిపడుతూ ఉంటారు. ఆమెకు ఆ ఇల్లే పంజరమైపోయిందని చెప్పుకుంటూ ఉంటారు. అలా ఒకసారి కార్తీక మాసం వస్తుంది. మాలి తన 3 కోడళ్లను తీసుకుని రోజు నదీ స్నానానికి వెళ్ళి వస్తూ ఉంటుంది.
అక్కడ వారు దీపాలను వెలిగించి వస్తూ ఉంటారు. పోలిని ఇంటి దగ్గరే ఉంటూ పనులన్నీ చూసుకోమని చెప్తూ ఉంటారు. పోలి ఇంటి పనులతో సతమతమవుతూ ఉంటుంది. అయితే ఇన్ని రోజుల పాటు మాలి వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళినా వాళ్లకు భగవంతుడిపై దృష్టి నిలవదు. ఇంటి దగ్గర పోలి పాలు తాగేస్తుందేమో, దొంగతనంగా పెరుగు అమ్మేస్తుందేమో, కార్తీక మాసం పూజ చేసేస్తుందేమో అని ఆమె గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. పోలి మాత్రం మనసులో దైవానికి తన ఆవేదన చెప్పుకుంటుంది. కార్తీక మాసంలో నదీ స్నానం కాదు కదా, పూజ చేసుకోవడానికి కూడా పోలికి సమయం కుదరటం లేదు. ఆమెకు అత్త మరియు తోడికోడళ్ళు కలిసి ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చెప్తూ ఉన్నారు. దాంతో తీరిక ఉండటం లేదు అని పోలి బాధపడుతుంది. తన వంటి దురదృష్టవంతురాలు ఉండకూడదని అనుకుంటుంది. అలా కార్తీక మాసం చివరికి వచ్చేస్తుంది. ఎప్పటిలాగే పోలికి పనులు అప్పచెప్పి అత్త మరియు మిగిలిన 3 కోడళ్ళు నదీ స్నానానికి వెళ్తారు. పోలి దీపం పెట్టేస్తుందేమోనని ఆలోచించి ఇంట్లో నూనె వత్తులు ఏమీ మిగిల్చరు. కానీ పోలి మాత్రం ఎలాగైనా సరే కార్తీక మాసంలో దీపం వెలిగించాలనే పట్టుదలతో కుండలోని నీటితో స్నానం చేస్తుంది. చిరిగినదే అయినా వాటిల్లో కాస్త మంచిదైన వస్త్రం ధరిస్తుంది. ఒక గుడ్డ పీలికను ఒత్తిగా చేసి కవ్వానికి అంటిన వెన్నను తీసి దీపం వెలిగించి భగవంతుడికి నమస్కరించుకుంటుంది. అత్తవారింట అనేక కష్టాలు పడుతూ కూడా తన నామాన్ని స్మరించిన పోలి, తనను పూజించడానికి సమయం లేదని ఆవేదన చెందిన పోలి, ఎలాగైనా సరే కార్తీక దీపాన్ని వెలిగించాలని ఆరాటపడిన పోలి నిజంగా ఆమె గొప్ప భక్తురాలు అని విష్ణుమూర్తి అనుకుంటాడు. వెంటనే తన సేవకుడైన సులీడుని పిలిచి పోలిని దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. దాంతో క్షణాల్లో సులీలుడు పోలి ఇంటికి చేరుకుంటాడు. ఒక దివ్య విమానం తన వాకిట్లో నిలవటము, అందులో నుంచి ఒక దివ్య పురుషుడు దిగి రావడాన్ని పోలి ఆశ్చర్యంగా చూస్తుంది. ఇప్పుడు సుశీలుడు పోలి దగ్గరకు వచ్చి, అమ్మ, నేను వైకుంఠం నుంచి వచ్చిన విష్ణుమూర్తి సేవకుడను అని చెప్తాడు. ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఆమెను దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని తనను పంపించాడని అంటాడు. ఆ మాటలను పోలి నమ్మలేకపోతుంది. ఆమెలో ఆనందాశ్చర్యాలు చోటు చేసుకుంటాయి. ఎలాగో ఆశ్చర్యం నుండి బయటపడి పోలి విమానం ఎక్కడానికి సిద్ధమవుతుంది. దివ్య విమానాన్ని పోలి ఎక్కుతూ ఉండగా ఆమె అత్త, తోడికోడళ్ళు ఇంటికి తిరిగి వస్తూ దూరం నుంచే ఆ దృశ్యాన్ని చూస్తారు. విషయం ఏమిటనేది వాళ్లకు అర్థమైపోతుంది. పోలి స్వర్గానికి వెళ్తోంది. తాను కూడా ఎలాగైనా సరే స్వర్గానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మాలి పరిగెత్తుకు వచ్చి పోలి పాదం పట్టుకుంటుంది. మాలి పాదాన్ని పెద్ద కోడలు, ఆమె పాదాన్ని తరువాత కోడలు, ఇలా అంతా ఒకరి పాదాలు ఒకరు పట్టుకొని గాల్లో వేలాడుతూ ఉంటారు. అప్పుడు సుశీలుడు, ఇది విష్ణుమూర్తి అనుగ్రహంతో మాత్రమే అడుగు పెట్టగలిగే దివ్య విమానం. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప ఎవరికీ ప్రవేశం ఉండదు. అందువలన పోలి పాదాలను వదలండి. మీరు చేసిన పాపాలకు నరకమే శరణ్యం. మీరు వెళ్ళవలసింది అక్కడికే అని అంటాడు. అయినా వాళ్ళెవ్వరూ కూడా ఆ దివ్య విమానాన్ని వదలకపోవటంతో మాలి చేతులను సుశీలుడు నరికేస్తాడు. దాంతో ఆమెతో పాటు 3 కోడళ్ళు కూడా అక్కడి నుంచి క్రింద పడిపోతారు. పోలి శరీరంతో వైకుంఠానికి చేరుకుంటుంది. నిస్వార్థమైన బుద్ధి, స్వచ్ఛమైన భక్తి కలిగిన వారి పట్ల భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందనే విషయాన్ని పోలి కథ స్పష్టం చేస్తూ ఉంటుంది. ఈరోజు పోలిని స్వర్గానికి పంపుతూ పోలిని గుర్తు చేసుకుంటూ నదులలో దీపాలను వదలాలి. ఇదే పోలి పాడ్యమి కథ. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.